హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో. పిల్లలు డీహైడ్రేషన్కు గురైనప్పుడు మనకు డాక్టర్లు ఓఆర్ఎస్ ఇవ్వమని చెప్తారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ ఓఆర్ఎస్ డ్రింకులుగా విరివిరిగా దొరుకుతున్నాయి. మనం వెంటనే ఒక ఓఆర్ఎస్ డ్రింక్ కొని పిల్లలతో తాగించేస్తాం. కానీ ఇలా చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఓఆర్ఎస్ డ్రింకులు చాలా వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రణాళికలను పాటించడం లేదు. ఇప్పుడు ఓఆర్ఎస్గా విక్రయిస్తున్న చాలా డ్రింకుల్లో మోతాదుకు మించిన తీపిదనం ఉంటుంది. ఇది పిల్లల ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రుచికరమైన వెర్షన్లలో అధిక చక్కెర ఉన్న పానీయాలు వాస్తవానికి డీహైడ్రేషన్ పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. చాలాసార్లు పిల్లల ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి తీసుకువస్తుంది. ఓఆర్ఎస్ ఎప్పుడూ రుచిలో తీపిగా ఉండకూడదు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణం లేని తీయని ఓఆర్ఎస్ డ్రింక్స్ రోగులకు మంచి కంటే ఎక్కువ హాని కలిగిస్తాయని నిపుణుల అభిప్రాయం. ఓఆర్ఎస్ ఇచ్చినప్పటికీ వారి పరిస్థితి విషమంగా ఉందని తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకువచ్చిన సందర్భాలు దాదాపు ప్రతిరోజు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వారు పిల్లలకు ఏమి ఇచ్చారో తనిఖీ చేసినప్పుడు సాధారణంగా రుచిగా ఉండే ఓఆర్ఎస్ టెట్రా ప్యాక్లను వాడినట్టు తెలుస్తోంది. ఇందులో చక్కెర అధికంగా ఉంటుంది. ఈ రోజులు చాలామంది తండ్రులు WHO సిఫారసు చేసిన వాటిని ఉల్లంఘిస్తూ చక్కెర లవణాలను కలిగి ఉన్న అనేక బ్రాండ్లను తమకు తెలియకుండానే ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే మార్కెట్లో దొరికేవన్నీ ఓఆర్ఎస్ డ్రింకులే అని వారు భావిస్తారు. కానీ నిజానికి అన్ని ఓఆర్ఎస్ డ్రింకులు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవిగా ఉండవని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల ఒకవైపు ఎక్కువ చక్కెర అతిసారానికి తోడ్పడుతుండగా అవసరమైన దానికంటే తక్కువ ఉప్పు దాని నష్టాన్ని తగినంతగా భర్తీ చేయదు. అంటే మరింత వ్యాధి లక్షణాలు పెరగడానికి కారణం అవుతున్నాయి. తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం వల్లనే ఇలా జరుగుతోందని వైద్యులు అంటున్నారు. వివిధ ఫ్లేవర్లలో ఆకర్షణీయమైన ప్యాకింగ్లలో లభించేవన్నీ ఓఆర్ఎస్ డ్రింక్లే అనే భ్రమలో వాళ్ళు పడిపోతున్నారు. మరోవైపు పిల్లలు కూడా ఓఆర్ఎస్ డ్రింక్ ఇష్టపడతారు. ఇందుకు కూడా కారణం దాని రుచే. ఓఆర్ఎస్ తీయగా మంచి ఫ్లేవర్లతో ఉండటంతో పిల్లలు దానిని ఇష్టంగా తాగిస్తున్నారు. కానీ ఇది ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని గమనించలేరని నిపుణులు అంటున్నారు. పిల్లలకు ఓఆర్ఎస్ ఇచ్చేటప్పుడు ఈ అంశాలు పాటించాలి. వైద్యుడు సూచించిన ఓఆర్ఎస్ ద్రావణాన్నే కొనుగోలు చేయాలి. ఓఆర్ఎస్ డ్రింక్ కొనే ముందు అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాలకు అనుకూలంగా ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి. ఒకవేళ అది ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించలేనప్పుడు వైద్యులకు దానిని చూపించి వారి సలహా మేరకు ఆ డ్రింక్ వాడాలి. ఫ్లేవర్ బాగుంది అని ఓఆర్ఎస్ కొనవద్దు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడే టుమారో ఛానల్.